ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎగ్జాక్ట్ డేట్ ఆఫ్ బర్త్ లేదు. నా పేరు అజయ్. ఇప్పుడు నాది ఎలా ఉండబోతుందని మీరు మీరు కాలిక్యులేట్ అజయ్ ప్రకారం మేషరాశి అండి. హ్మ్. ఇప్పుడు ఎల్నాటి శని ప్రభావం ఉంది. అంటే ఎల్నాటి శని అజయ్ అంటే అంటే మేషం వస్తది ఓకే. పేరు ప్రకారం అయితే. ఆ! పేర్లో మాత్రం నీకు మంచి వైబ్రేషన్స్ ఉన్నాయి. ఓకే. అజయ్ పక్కన ఇంకేమైనా యాడ్ చేసుకోండి. హుహు. ఓకే. ఇప్పుడు నేను కొంతమంది ఇంటర్వ్యూస్‌కి ఇచ్చాను నేను. ఆ అమ్మాయిని అడగండి వెళ్ళండి. ఆ అమ్మాయి ఏదో అదాన్ ఛానెల్‌లో చేస్తుంది. హ్మ్. ఆ పాప పేరు దీప్తి యాంకరు. హ్మ్. దీప్తి అయితే నేను పక్కన వాళ్ళ హస్బెండ్ పేరు పెట్టి దీప్తి మధుసూదన్ రెడ్డి అని ఇచ్చాను నేను. ఓకే. అసలు ఆ అమ్మాయికి ఇప్పుడు డేట్స్ దొరకట్లేదు. అంత బిజీ అయిపోయింది. అంటే ఆమె కష్టం ఫస్ట్. ఆమె కష్టం ఉందని చెప్తా నేను ఫస్ట్. పేరు వల్ల కాదు. ఆమె ఎక్కడ చెప్పినా దీప్తి మధుసూదన్ రెడ్డి అని చెప్పేస్తది. ఓకే. ఇప్పుడు అజయ్ పక్కన ఇంకేదైనా యాడ్ చేసుకోండి. మీరు చేస్తున్న బిజినెస్ ఏంది? అది చూసుకోండి. దానికి రిలేటెడ్‌గా ఇంకో పేరు యాడ్ చేసుకొని ప్లస్ ఇప్పుడు ఎట్లాగా మీకు ఎల్నాటి శని నడుస్తుంది డేట్ ప్రకారం. ఎల్నాటి శని ఎలా ఉంటదంటే మనీ వస్తుంది. కానీ కష్టం ఎక్కువగా ఉంటుంది. హ్మ్. అవును. బాగా రిస్కు నిద్ర లేకపోవటము, బాడీ లేజీగా ఉండటము, వర్క్ మనం ఇప్పుడు అనుకుంటే ఇంకో గంట ఎక్కువ అవ్వటము, బాడీ అంతా స్ట్రెయిన్ అయిపోవటము, టైం సెట్ అవ్వకపోవటము, లేదా పని అనుకుంటే లేట్ అవ్వటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఈల్నాటి శనిలో. అలాగని చెడు ఉండదు. నీకు అది జీవితం నేర్పిస్తుంది. ఇంకా స్టార్టింగ్ స్టేజ్‌లో జీవితం నేర్పిస్తుంది. ఓకే. నీ వయసు 25 అనుకోండి. ఇప్పుడు నేను ఎలా ఉండాలి? ఎలా టైం సెట్ చేసుకోవాలి? ఈల్నాటి శని చాలా మంచిది. ఇప్పుడు ఒక మాట ఒక 5 ఇయర్స్ కష్టపడతారు. 5 ఇయర్సే కష్టపెట్టిస్తాడు. ఇప్పుడు నేనేందో నీకు తెలుస్తుంది. ఎదుటి వాళ్ళేందో నీకు తెలుస్తుంది. ఈళ్ళతోని ఎలా మెలగాలని తెలుస్తుంది. డబ్బుని ఎలా ఇప్పుడు బాగా ఖర్చు పెట్టే విధానం నీకు ఉందనుకోండి. డబ్బుని ఎలా సేవ్ చేసుకోవాలి. అంటే ఈ టైంలో ఓకే. నీకు డబ్బులుండవు. అంటే హ్మ్. తెలుస్తుంది ఎలా వాడుకోవాలి. ఎవరు నడితే మంచివాళ్ళు. ఇట్లాంటి మంచి చెడు అనేది తెలుస్తుంది. ఎల్నాటి శని చాలా మంచిది. అది ప్రకారం కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకోండి. అంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయడం వద్దని చెప్తాను కొత్త రకంగా. కొంచెం ఆగమని చెప్తాను. ఉన్న బిజినెస్ ఎలా డెవలప్ చేసుకోవాలి? ఎలా గ్రోత్ తెచ్చుకోవాలి? ఇవి నేర్చుకోవాలి.